బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రుతుపవనాలు మందగించడంతో బాణుడు బగబగమంటున్నాడు. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తుంటే మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి ఏర్పడిందని, ఇక దీంతో పాటు ఉత్తర తమిళనాడు నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు సగటు సముద్ర మట్టం నుండి 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల మధ్యలో మరొక ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణలో వీస్తున్న పశ్చిమ వాయువ్య దిశలో గాలులు, వీటి ప్రభావంతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రుతుపవనాలు మందగించడంతో బాణుడు బగబగమంటున్నాడు. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తుంటే మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ధోని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టం 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి ఏర్పడిందని, దీంతో పాటు ఉత్తర తమిళనాడు నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు సగటు సముద్ర మట్టం నుండి 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల మధ్యలో మరొక ద్రోణి ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక తెలంగాణలో వీస్తున్న పశ్చిమ వాయువ్య దిశలో గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఇవాళ తెలంగాణలోని భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే గరిష్టంగా ఆదిలాబాద్లో 40.5, కనిష్టంగా మెదక్లో 27.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఏపీలోని అల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. విజయనగరం, మన్యం, అల్లూరు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఇక ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉక్కపోతతో పాటు గరిష్టంగా 41 డిగ్రీల నుంచి 42.5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.